లోపలికి వెళ్ళి లోపల నుంచి ఇక్కడ బయట పాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ స్విచ్ బోర్డు క్యాన్సిల్ చేసాం ఎందుకంటే వాన వస్తే తడిసిపోతాను. ఇటు వచ్చేసి వాష్రూమ్ దగ్గర స్విచ్ బోర్డు, ఇక్కడ లైట్ ఒకటి వస్తుంది. ఇదంతా వాష్రూమ్ అనమాట. ఇది వాటర్ సెక్షన్. ఇది షవర్కి ఇక వాల్స్ వస్తాయి, వేణీళ్ళకి సన్నీళ్ళకి. ఇది వచ్చేసి గీజర్కి అనమాట. మళ్ళీ గీజర్ నుంచి వచ్చి ట్యాప్కి అయితే వస్తుంది. ఇక ఫ్లష్ ట్యాంకీకి, ఫ్లష్ గన్కి మొత్తానికి అనమాట. ఇది కనెక్షన్ అయితే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి గీజర్ పాయింట్. ఇక లైట్ ఇవ్వటం జరుగుతుంది. ఇదో బయట స్విచ్ బోర్డ్, ఇది చూపించా కదా మీకు. దీనికి సప్లై అయితే దీని నుంచి తీసుకోవాలి. ఇది ఆల్రెడీ పాత సర్వీస్ అనమాట. ఇక్కడ నుంచి దీనికి సప్లై అయితే ఇలా తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక పోర్షన్ అయితే ఉంది, ఇది కొత్త పోర్షన్ అన్నమాట. ఈరోజైతే ఇంతవరకు అయితే పని అయిందండి. మొత్తం గాలి అయితే కొట్టించాను. కరెంటుకి, వాటర్ పైప్ లైన్కి గాలి అయితే కొట్టడం జరిగింది. ఇక దీనికి కరెంటు పైపులు పెట్టాలి. అవి పెట్టిన తర్వాత కూడా మీకు వీడియోలో ఎలా పెట్టాను అనేది చూపిస్తాను. ఆ తర్వాత వాటర్ పైప్ లైన్ కూడా చేయాలి. అవి చేసిన తర్వాత కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.